హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాల్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క సెషన్తో మీకున్న ప్రతి ఒక్క డౌట్ని నేను క్లియర్ చేస్తాను. సో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. కానీ చాలామంది అభ్యర్థులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, ఇందులో మన కాస్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్నున్నాయి, మేల్ మరియు ఫీమేల్ పోస్టులు ఎలా డివైడ్ చేశారు, అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి కేటాయించిన పోస్టుల వివరాలు సరిగ్గా అర్థం కావట్లేదు. ఈ కీలకమైన సమాచారాన్ని చాలామంది మిస్ అవుతున్నారు. కానీ మీరేం కంగారు పడకండి, ఈరోజు నేను మీకు ప్రతి విషయంపైన సంపూర్ణమైన క్లారిటీ ఇస్తాను. ఓకే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామంటే, ముందుగా అసలు సిఆర్పిఎఫ్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేకెన్సీస్ బ్రేక్డౌన్ని డీటెయిల్డ్గా చూద్దాం. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, జీతం మరియు చివరగా ఒక మంచి అనాలిసిస్తో పాటు ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా డిస్కస్ చేద్దాం. సరేనా? లెట్స్ బిగిన్. సరే, అన్నిటికన్నా ముందుగా మనం బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ సిఆర్పిఎఫ్ అంటే ఏమిటి? ఎందుకంటే మనం ఒక ఉద్యోగానికి అప్లై చేసే ముందు ఆ సంస్థ గురించి, దాని విలువల గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో సిఆర్పిఎఫ్, ఈ పేరు వినగానే దీని ఫుల్ ఫామ్ ఏంటి అనిపిస్తోంది కదా? అదొచ్చేసి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇది మన భారతదేశంలోనే అతి పెద్ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఒకటి. ఈ ఫోర్స్ నేరుగా భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే మన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. ఇది ఒక పారామిలిటరీ దళం. మరి వీళ్ల ముఖ్యమైన విధేంటి? సిఆర్పిఎఫ్ మన దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడటంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే మనం దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే దాని వెనుక వీరి కష్టం చాలా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో ఆపరేషన్స్ నిర్వహించడం, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ భద్రత కల్పించడం, ఇంకా ఎన్నో ముఖ్యమైన సంస్థలకు సెక్యూరిటీ ఇవ్వడం వీరి ప్రధాన విధులు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, ఇది మీకు ఒక గొప్ప జాబ్ స్టెబిలిటీని, సమాజంలో గౌరవాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశానికి సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశాన్నిస్తుంది. రైట్, ఇప్పుడు అసలు సిస్సలైన విషయానికొచ్చాం. మీరందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న సెక్షన్ వేకెన్సీస్. ముఖ్యంగా మన ఫోకస్ అంతా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణపైనే ఉంటుంది. ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే మొత్తం 9,175 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో పురుష అభ్యర్థులకి 9,096 పోస్టులుండగా మహిళా అభ్యర్థులకి 79 పోస్టులున్నాయి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ వేకెన్సీస్ అన్నీ కూడా స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. సో ఆల్ ఇండియా నంబర్ చూసి మనం కంగారు పడక్కర్లేదు. మన స్టేట్లో మనకి ఎన్ని పోస్టులున్నాయో చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పురుషుల వేకెన్సీస్కి సంబంధించిన క్లియర్ బ్రేక్డౌన్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 504 మేల్ పోస్టులుంటే తెలంగాణలో 353 మేల్ పోస్టులున్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా డ్రైవర్ పోస్టులున్నాయి. ఏపీలో 225, తెలంగాణలో 150. ఆ తర్వాత చూస్తే బ్యూగులర్ పోస్టులు ఏపీలో 71, తెలంగాణలో 47. కుక్ పోస్టులు ఏపీలో 58, తెలంగాణలో 44 ఉన్నాయి. ఇలా దాదాపు ప్రతి ట్రేడ్లోనూ వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నారో, మీ రాష్ట్రంలో ఎన్ని పోస్టులున్నాయో చెక్ చేసుకోవడమే మీ ఫస్ట్ స్టెప్. ఇక మహిళా వేకెన్సీస్ విషయానికొస్తే, ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు కాస్త తక్కువగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 పోస్టులున్నాయి. బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ మరియు వాటర్ క్యారియర్లో ఒక్కో పోస్ట్ చొప్పున. అదేవిధంగా తెలంగాణలో కూడా అవే ట్రేడ్స్లో ఒక్కోటి చొప్పున మొత్తం 3 పోస్టులున్నాయి. అయితే పోస్టులు తక్కువ ఉన్నాయని అస్సలు నిరాశపడొద్దు. సరైన ప్రిపరేషన్తో ఉన్న ఆ ఒక్క పోస్టు కూడా మీదే కావచ్చు. సరే, మనకి టోటల్ వేకెన్సీస్ తెలిసాయి, కానీ ఈ పోస్టుల్ని ఎలా భర్తీ చేస్తారు? ఇక్కడే రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ప్రతి రాష్ట్రంలోని మొత్తం వేకెన్సీస్ని అన్రిజర్వ్డ్, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీలుగా విభజిస్తారు. సో మీ సెలెక్షన్ అనేది పూర్తిగా మీ రాష్ట్రంలో మీ కేటగిరీకి ఉన్న కటాఫ్ మార్కులపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, ఇందులో 10% వేకెన్సీస్ని ఎక్స్ సర్వీస్మెన్కి కేటాయించారు. ఇక్కడొక అత్యంత కీలకమైన విషయం, ఈ స్టేట్ బేస్డ్ వేకెన్సీని మీరు క్లెయిమ్ చేయాలంటే మీరు తప్పనిసరిగా ఆ రాష్ట్రానికి చెందిన డొమిసైల్ సర్టిఫికేట్ లేదా పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. ఇది లేకపోతే మీరు ఎగ్జామ్ రాయకముందే పోటీ నుండి తప్పుకున్నట్టే. సో ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసి మీకు అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది కదా? ఆగండి,
ముందు అసలు ఈ ఉద్యోగాలకి మీకు అర్హత ఉందో లేదో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో పూర్తిగా చూద్దాం. ముందుగా ఈ డేట్స్ని మీ ఫోన్లో రిమైండర్ పెట్టుకోండి లేదా ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ 20, 2026ను మొదలవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ మే 19, 2026. దయచేసి చివరి రోజు వరకు ఆగకండి, సర్వర్ ఇష్యూస్ రావచ్చు. ఇక మీ వయస్సు మరియు విద్యార్హతల్ని చెక్ చేసుకోవడానికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జనవరి 1, 2026. అంటే ఈ తేదీ నాటికి మీకు నోటిఫికేషన్లో చెప్పిన అర్హతలు ఉండాలి. ఏజ్ లిమిట్ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అన్ని పోస్టులకి ఒకటే ఏజ్ లిమిట్ లేదు. కానిస్టేబుల్, డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసేవారికి వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక మిగిలిన అన్ని ట్రేడ్స్ అంటే కుక్కు, బార్బర్, బ్యూగులర్ లాంటి పోస్టులకి వయస్సు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ పరిధిలో ఉందో లేదో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి అప్పర్ ఏజ్ లిమిట్పై 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అంటే ఒక జనరల్ అభ్యర్థికి 23 ఏళ్లు లాస్ట్ అయితే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థి 28 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్కి కూడా వారి సర్వీస్ని బట్టి రిలాక్సేషన్ ఇస్తారు. ఇక చదువు విషయానికొస్తే డ్రైవర్ పోస్ట్కు 10వ తరగతి పాస్ అవడంతో పాటు తప్పనిసరిగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మెకానిక్ మోటార్ వెహికల్ పోస్ట్కు 10వ తరగతితో పాటు 2 సంవత్సరాల ఐటీఐ సర్టిఫికేట్ మరియు 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మిగిలిన అన్ని ట్రేడ్స్, ఉదాహరణకి కుక్, వాటర్ క్యారియర్ లాంటి వాటికి మినిమం క్వాలిఫికేషన్ 10వ తరగతి పాస్ అయితే చాలు. కానీ ఆ ట్రేడ్లో మీకు నైపుణ్యం అంటే ఆ పని మీకు బాగా వచ్చి ఉండాలి. పయోనీర్ వింగ్లో మేసన్ లేదా ఎలక్ట్రీషియన్కి కూడా 10వ తరగతితో పాటు 1 సంవత్సరం అనుభవం అడుగుతున్నారు. రైట్, మీరు ఎలిజిబుల్ అని నిర్ధారించుకున్నారు. మరి నెక్స్ట్ ఏంటి? ఉద్యోగం ఎలా వస్తుంది? ఈ ఉద్యోగాన్ని సాధించే ప్రయాణంలో మనం దాటాల్సిన దశలేంటో, ఆ పూర్తి సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఒక 5 లెవెల్స్ ఉన్న గేమ్లా ఊహించుకోండి. మీరు ఒక్కో లెవెల్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ లెవెల్ ఫిజికల్ టెస్టులు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని సెకండ్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటికి పిలుస్తారు. ఇందులో పాస్ అయితే థర్డ్ లెవెల్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా క్లియర్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 5 దశల్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తే జాబ్ మీ చేతిలో ఉన్నట్టే. మొదటి దశ అయిన ఫిజికల్ టెస్టులో 2 భాగాలుంటాయి. మొదటిది పిఎస్టి అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇందులో మీ ఎత్తు, ఛాతీ కొలతలు చూస్తారు. జనరల్ కేటగిరీ పురుష అభ్యర్థులకి ఎత్తు కనీసం 170 సెంటీమీటర్ ఉండాలి. ఛాతీ సాధారణంగా 80 సెంటీమీటర్, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ పెరిగి 85 సెంటీమీటర్ అవ్వాలి. మహిళా అభ్యర్థులకి ఎత్తు 157 సెంటీమీటర్ ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకి కొంత సడలింపు ఉంది. ఇక రెండోది పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో మీ రన్నింగ్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. దీనికోసం ఇప్పటి నుండే ప్రాక్టీస్ మొదలుపెట్టండి. ఇప్పుడు మనము అత్యంత కీలకమైన దశ గురించి మాట్లాడుకోబోతున్నాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా సిబిటి. మీ ఫైనల్ సెలక్షన్ అనేది కేవలం అండ్ ఐ రిపీట్ కేవలం ఈ టెస్ట్లో మీకు వచ్చిన మార్కులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలకి 100 మార్కులుంటాయి. ఇంకా ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇక్కడున్న క్వాలిఫైయింగ్ మార్కులు కేవలం నెక్స్ట్ రౌండ్కి వెళ్లడానికి మాత్రమే. కానీ ఫైనల్ జాబ్ రావాలంటే మెరిట్ లిస్ట్లో ఉండాలి. దానికి టాప్ స్కోర్ చేయాల్సిందే. సిబిటి తర్వాత వచ్చే స్టేజ్ ట్రేడ్ టెస్ట్. ఈ స్లైడ్లో ఉన్న కోట్ నేరుగా నోటిఫికేషన్ నుండే తీసుకున్నాను. దీని అర్థమేంటంటే మీరు ఏ ట్రేడ్కైతే అప్లై చేశారో దానికి సంబంధించిన పనిని అక్కడ చేసి చూపించాలి. ఉదాహరణకి కుక్ పోస్ట్కు అప్లై చేస్తే వంట చేయమంటారు. డ్రైవర్ పోస్ట్కు అప్లై చేస్తే వాహనాన్ని నడిపి చూపించాలి. చూడటానికి ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్టులా అనిపించొచ్చు, కానీ మార్క్స్ యాడ్ అవ్వవు కదా అని లైట్ తీసుకున్నారో ఆ పొరపాటు అస్సలు చెయ్యకండి. ఇందులో ఫెయిల్ అయితే డైరెక్ట్గా ఇంటికే. మీకు సిబిటిలో 100కి 100 మార్కులు వచ్చినా సరే ఉపయోగం ఉండదు. సో ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఓకే, ఇంత కష్టపడి సెలక్షన్ ప్రాసెస్ అంతా తెలుసుకున్నాం. మరి అందరి మైండ్లో వచ్చే ప్రశ్న, జీతం ఎంతిస్తారు అండ్ ఎలా అప్లై చేయాలి? ఆ వివరాలు కూడా చూసేద్దాం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పే లెవెల్ 3 ప్రకారం జీతం ఉంటుంది. అంటే మీ బేసిక్ పే 21,700 రూపీస్తో మొదలై ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లతో 69,100 రూపీస్ వరకు వెళ్తుంది. అయితే ఈ నంబర్ చూసి ఓన్లీ 21,000 అనుకోకండి. అది కేవలం బేసిక్ పే మాత్రమే. అసలు కథ అలవెన్సులతో మొదలవుతుంది. దీనిపైన మీకు డియర్నెస్ అలవెన్స్, డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ లాంటి చాలా అలవెన్స్లు కలిసి వస్తాయి.
సో మీ చేతికొచ్చే జీతం స్టార్టింగ్లోనే చాలా గౌరవప్రదంగా ఉంటుంది. మరి ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ చాలా సింపుల్. అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అఫీషియల్ వెబ్సైట్ అయిన www.recruit.crpf.gov.in లోకి వెళ్ళి అప్లై చేయాలి. అప్లై చేసే ముందు మీ లేటెస్ట్ ఫోటో, సిగ్నేచర్ మరియు అన్నిటికన్నా ముఖ్యంగా డొమిసైల్ సర్టిఫికెట్ని స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అప్లికేషన్ నింపేటప్పుడు ప్రతి డీటెయిల్ని 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేశాక మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులకి 100 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులందరికీ ఫీజు లేదు. ఇది పూర్తిగా ఉచితం. సరే, ఇప్పుడు వరకు నోటిఫికేషన్లోని డీటెయిల్స్ అన్నీ మనకు అర్థమయ్యాయి. కానీ కేవలం సమాచారం తెలిస్తే సరిపోదు కదా, దాన్ని మనం ఎలా ఉపయోగించుకుని ఉద్యోగం సంపాదించాలి, అదే మన స్ట్రాటజీ. ఇప్పుడొక చిన్న అనాలిసిస్ చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇక్కడ డేటానే మనతో మాట్లాడుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో పురుష అభ్యర్థులకి అత్యధిక పోస్టులున్న టాప్ 3 ట్రేడ్స్ ఇవే. నంబర్ 1 స్థానంలో డ్రైవర్ పోస్టుంది. ఏపీలో 225, తెలంగాణలో 150. ఇవి భారీ సంఖ్యలు. సో మీ దగ్గర హెవీ లైసెన్స్ ఉంటే ఇది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ తర్వాత బ్యూగ్లర్ మరియు కుక్ పోస్టులు కూడా మంచి సంఖ్యలోనే ఉన్నాయి. సో మీకు ఈ ట్రేడ్స్లో స్కిల్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. కాంపిటీషన్ ఉన్నా అవకాశాలు కూడా ఎక్కువే. ఇక ఫైనల్గా కొన్ని స్మార్ట్ ప్రిపరేషన్ టిప్స్. నంబర్ 1, మీ పూర్తి ఫోకస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT పైనే ఉండాలి. మీ ర్యాంక్ దానిపైనే ఆధారపడి ఉంటుంది. నంబర్ 2, ఫిజికల్ ఫిట్నెస్. ఇప్పట్నుండే రోజూ రన్నింగ్, ఎక్సర్సైజెస్ మొదలు పెట్టండి. నంబర్ 3, మీ ట్రేడ్ స్కిల్ని మాస్టర్ చేయండి. అది క్వాలిఫైయింగ్ అయినా చాలా తప్పనిసరి. ఫైనల్గా నంబర్ 4, మీ డాక్యుమెంట్స్, ముఖ్యంగా మీ కాస్ట్ మరియు డొమిసైల్ సర్టిఫికేట్స్ అన్నీ May 19, 2026 లోపు రెడీగా ఉండేలా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మీ దగ్గర ఉంది. వేకెన్సీస్ ఎన్నున్నాయో తెలుసు, ఎలిజిబిలిటీ ఏంటో తెలుసు, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా ఒక ఐడియా వచ్చింది. ఈ అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీ ముందుంది. మరి గౌరవం మరియు దేశ సేవతో కూడిన ఈ కెరియర్ వైపు మొదటి అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.